ట్రైగ్లిజరైడ్స్ కానీ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అవి లివర్లో డిపాజిట్ అవ్వడం మూలన ఫ్యాటీ లివర్ వస్తుందన్నమాట. ఓకే. అయితే వన్స్ ఫ్యాటీ లివర్ వచ్చిందనుకోండి, దాన్ని మెడికేషన్ త్రూ కానీ లేదా ఇతర ప్రొసీడింగ్స్ ద్వారా మళ్ళీ రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? లేదంటే మొత్తం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి పద్ధతులకు వెళ్ళాలా? మీరు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఫ్యాటీ లివర్ వచ్చినంత మాత్రాన్ని వరి కావాల్సింది ఏం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫ్యాటీ లివర్ చాలా ఇంపార్టెంట్ కండిషన్. అంటే మనం అడ్రస్ చేయకపోయినట్టయితే ఆ లివర్ సిరోసిస్కి దారితీసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు అన్నట్టుగా దారికి తీసే అవకాశం ఉంటుంది. కానీ గుడ్ లక్ ఏంటంటే అది బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్గా రివర్సిబుల్ కండిషన్ అనమాట. అంటే మన లైఫ్ స్టైల్ కానీ, మన ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, మన ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్గా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఏ స్టేజ్లో దీన్ని ఐడెంటిఫై చేస్తే దీన్ని రివర్స్ చేసుకునే పద్ధతి మనకి ఈజీ అవుతుందంటారు? గ్రేడ్ అంటే లోవర్ గ్రేడ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంప్రూవ్ చేయడం చాలా ఈజీ అండి. హైయర్ గ్రేడ్కి వెళ్ళినాకల్లా మోర్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. బట్ స్టిల్ హైయర్ గ్రేడ్స్ కూడా రివర్సిబుల్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇంతకుముందు అన్నారు మెడిసిన్స్ వల్ల కానీ ఇది వల్ల కానీ. మెడిసిన్స్ కూడా చాలా ఇప్పుడు లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనమాట. అంటే ఫ్యాటీ లివర్ మీద వరల్డ్ మొత్తం చూసినట్టయితే చాలా మ్యాక్సిమం రీసెర్చ్ అవుతుంది లివర్ డిసీజెస్లో. దీంట్లో అనేక రకమైన న్యూ డ్రగ్స్, కొత్త డ్రగ్స్ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. కొత్త థెరపీస్, ఇంజెక్షన్ థెరపీస్ కానీ, ట్యాబ్లెట్ రూపంగా వచ్చే థెరపీస్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడంటే మనకు లైఫ్ స్టైల్ బాగుంది, మెడికేషన్ వల్ల కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఈటింగ్ హ్యాబిట్స్ బాగున్నాయి, వీటన్నిటిలో అన్నప్పుడు అడ్వాన్స్ థెరపీస్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. అయితే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు కదా డాక్టర్ గారు. అయితే ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోలేకపోతున్నారు అనుకోండి, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? మనం ట్రాన్స్ప్లాంట్ ముందు మాట్లాడే ముందండి ఒకసారి మనం ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ చూసినట్టయితే ఫ్యాటీ లివర్ అనేది జస్ట్ ఫ్యాటీ డిపాజిట్ లివర్లో ఉంటాం అనమాట. దీనివల్ల నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందంటే ఇంతకుముందు నాఫిల్డీ అనేవాళ్ళం, అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నామంటే మ్యాఫిల్డీ అంటున్నాం అనమాట. అంటే మెటబాలిక్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ లాగా. సో ఈ మధ్యకాలంలో మన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఇదంతా మెటబాలిక్ పార్ట్ ఆఫ్ ద మెటబాలిక్ సిండ్రోమ్. అంటే ఒబేసిటీ కానివ్వండి, బీపీ, షుగర్ కానివ్వండి, ఫ్యాటీ లివర్ కానివ్వండి, ఇవన్నీ ఒక మెటబాలిక్ సిండ్రోమ్గా చెప్పుకోవచ్చు. సో దీన్ని మ్యాఫిల్డీ అని అంటాం. అంటే ఫ్యాటీ లివర్తో పాటు లివర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు లివర్ టెస్ట్ పెరిగినప్పుడు అయితే మ్యాఫిల్డీ అంటాం అనమాట. ఇది కాకుండా కొంతమందికి మ్యాష్ అని ఉంటాం, అంటే స్టియేటో హెపటైటిస్ అంటాం. మెటబాలిక్ అసోసియేటెడ్ స్టియేటో హెపటైటిస్ అంటే లివర్ గట్టితనం పడి దాని ద్వారా ఫర్దర్గా సిరోసిస్ దారితీసే అవకాశం ఉంటుంది. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి అనుకుంటామంటే లివర్ డ్యామేజ్ అయ్యి సిరోసిస్ అయ్యి ఆ కాంప్లికేషన్స్ వచ్చినట్టయితే దానికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక ట్రీట్మెంట్గా చెప్పుకోవచ్చు. కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంత సింపుల్ కాదు. మీరు అన్నట్టు చాలా డిఫికల్ట్ ప్రొసీజర్, చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్. గుడ్ థింగ్ ఏంటంటే అక్కడ వెళ్ళకుందే మనం రివర్స్ చేసుకున్నట్టయితే మెడిసిన్స్తో కానీ, లైఫ్ స్టైల్తో కానీ, ఈటింగ్ హ్యాబిట్స్, ముఖ్యంగా మన పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇవాళ ఫ్యాటీ లివర్ అనేది. చిల్డ్రన్లో మొన్న మోడీ గారు కూడా మన్ కీ బాత్లో ఈ సైడ్ అబౌట్ ఇట్. సో ఈ అడ్రస్ చేశారు. అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ ప్రివెంట్ చేయాలి, ఫ్యూచర్లో ఇవన్నీ చేయాలని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కంట్రోల్ చేసినట్టయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ వెళ్ళకుండా మందుల ద్వారా కంప్లీట్గా రివర్స్ చేసే అవకాశం ఉంటుందండి. అదే ఈ